నమస్కారం. జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హర్షిని డిగ్రీ కాలేజ్లో విద్యార్థులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి. తెలుగుదేశం పార్టీతోనే సుపరిపాలన సాధ్యమని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అధికారులు పగడ్బందీగా పర్యవేక్షించాలని తెలిపిన కలెక్టర్ దినేష్ కుమార్. టీడీపీ నాయకులకు బలం లేకపోతే ఇతర పార్టీలతో పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని వైసీపీ యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆచిరాము ఆధ్వర్యంలో బాలినేని నివాసంలో 100 మంది యువత వైసీపీ పార్టీలో చేరారు. వారికి ప్రణీత్ రెడ్డి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు క్షేమంగా ఉన్నారని, ముఖ్యంగా యువత మహిళలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. టీడీపీ నాయకులకు బలం లేక పొత్తులతో ఎన్నికలకు వస్తున్నారని, ఇంతవరకు పూర్తి స్థాయిలో సీట్లను కూడా ప్రకటించుకోలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. వచ్చే ఎన్నికలలో వైసీపీకి మంచి మెజారిటీతో గెలుపు తథ్యమని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగరాజు, సురేంద్ర, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.
యూత్ యంగ్స్టర్స్ ఈ సురేంద్ర, నాగరాజు యాదవ్ అలాగే చాలామంది యూత్ వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళే ప్లాన్ చేసుకొని ఒక గ్రూప్గా 100 మంది కుర్రోళ్ళు వచ్చి వైసీపీలో చేరటం జరిగింది. ఎక్కువ టీడీపీ జనసేన పార్టీ నుంచి వచ్చారు. జగన్ గారి స్కీమ్స్ వల్ల అట్లాగే వాళ్ళ మన పట్టాల కార్యక్రమం వల్ల మనం చేసిన అభివృద్ధి వల్ల చాలామంది రావడం జరిగింది. నేను ముందు నుంచి చెప్తానే ఉన్నాను, యూత్లోను లేడీస్లోనూ ఎక్కువ వైసీపీకి ఫేవర్గా ఉంది. 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఏ పార్టీకి ఏ మేనిఫెస్టోనో వాళ్ళకే తెలియదు. సో ఒక మేనిఫెస్టో ఒక ప్లాన్తో వచ్చేది వైసీపీ ఒకటే. సో వాళ్ళకి బలం లేదు కాబట్టి అన్ని పార్టీలు కలుపుకుంటున్నారు. ఇంకా కమ్యూనిస్టులు వాళ్ళు ఒప్పుకోవట్లేదు కాబట్టి వాళ్ళు కలుపుకోలేదేమో. ఇంకా కూడా సీట్లు డిక్లేర్ చేయలేక తనుకొని వస్తున్నారు వాళ్ళు. గొడవలు జరుగుతున్నాయి. బీజేపీ వాళ్ళేమో మాకు ఓడిపోయి సీట్లు ఇస్తున్నారని వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళేమో మేము అది ఇవ్వలేము ఇది ఇవ్వలేమని వాళ్ళు కావాలా. ఇంకా జనసేన పార్టీ వాళ్ళేమో ఏది కన్ఫర్మేషన్ చేయకుండా తిరుగుతున్నారు. ఒకరోజు పవన్ కళ్యాణ్ పిఠాపురం అంటారు, ఒకరోజు పవన్ కళ్యాణ్ కాకినాడ ఎంపీ అంటారు. వాళ్ళే క్లారిటీగా లేరు. ఒకటే మా మేనిఫెస్టో త్వరలో రాబోతుంది. జగన్ గారి మీద అంతకు నమ్మకం ఉంది. జగన్ గారు చెప్తే చేస్తారనే అనే ఫీలింగ్ అయితే పబ్లిక్లో చాలా ఉంది. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేదు, ఇది వాస్తవం. అదే మెయిన్ రీజన్ జగన్ గారికి వైసీపీకి ఈజీగా నాల్సి 120 అబోవ్ సీట్స్ వస్తాయి. వైసీపీకి గెలవడానికి కారణం కూడా నమ్మకం. జగన్ అంటే ఒక నమ్మకం ఏర్పరచుకున్నారు. మేనిఫెస్టోలో చెప్పిన స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేశాడు జగన్ గారు. ఒక 1% 2% మిస్ అయ్యి ఉండొచ్చు అంతే. చంద్రబాబు మామూలుగా జగన్ గారి పేరు చెప్తేనే ఈ సచివాలయం వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ, లేకపోతే అమ్మఒడి స్కీమ్స్ గుర్తొస్తున్నాయి. ఎవరైనా చెప్పండి, చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే స్కీమ్ గుర్తొస్తుందా? ఏమి రాదు. ఎందుకంటే ఆయన పబ్లిక్ ఏమి చేయలే. సో నేను క్లియర్గా చెప్తున్నాను, 20,000 పైన ఒంగోలు గెలుస్తున్నాం మెజారిటీ. దానిపైన ఇంకా కష్టపడుతుంది కూడా, దానిపైన మెజారిటీ పెంచుకోవాలని. సో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు సురేంద్ర అండ్ టీమ్కి, నాగరాజు యాదవ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయానికి సంబంధించిన కొత్త బస్సును గురువారం ప్రకాశం భవనం వద్ద కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం డైరెక్టర్ డాక్టర్ భాస్కర్ పటేల్, డీన్ ఎం రూపాస్ కుమారి, సురేష్ బాబు, కోఆర్డినేటర్ డాక్టర్ రవిచంద్, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అధికారులు పగడ్బందీగా పర్యవేక్షించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. ఒంగోలు ప్రకాశం భవన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఆయన గురువారం పరిశీలించారు. సివిజిల్ యాప్ ఫిర్యాదుల స్వీకరణ, కాల్ సెంటర్, ఎంసీసీ తదితర అంశాలకు సంబంధించి 14 మంది నోడల్ అధికారులను నియమించినట్లు తెలిపారు. పార్టీలకు చెందిన వారు మద్యం, నగదు, బహుమతులు వంటివి పంపిణీ చేసిన ఫోటోలు, వీడియో ద్వారా సివిజిల్ యాప్కు ప్రజలు ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఉద్యోగులు రాజకీయ ప్రచారాల్లో పాల్గొంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలెక్టర్ వెంట డ్వాక్రా పీడీ అర్జునరావు, జిల్లా ఉపాధి అధికారి భరద్వాజ, కలెక్టరేట్ ఏఓ శ్రీకాంత్ ఉన్నారు.
సీసర్ 28 lakhs ఇష్యూ వారెంట్ తీసుకొని వాళ్ళు వస్తారు కదా దానికోసం స్పీకింగ్ టు ఓకే సో some items you have to speak to the nodal officer collect this information from the case తర్వాత మారిపోతుంది దాంట్లో చేంజ్ separate item दिया हुआ है కంబైన్డ్ కంట్రోల్ అండ్ కమాండ్ పూర్తి స్థాయిలో మొదలైంది. దీంట్లో 14 డిఫరెంట్ నోడల్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ కంప్లైంట్స్ మానిటరింగ్, అంటే కంప్లైంట్స్ అంటే 1950 కాల్ సెంటర్స్లో వచ్చిన కంప్లైంట్స్ మాత్రం కాకుండా ఒక టోల్ ఫ్రీ నంబర్ మన జిల్లా కోసం ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ దానిలో వచ్చిన కంప్లైంట్స్ ఇది కాకుండా సిటిజన్స్ ఇచ్చిన సి విజిల్ అని ఒక అప్లికేషన్స్ ఉన్నాయి, మొబైల్ అప్లికేషను, మొబైల్ యాప్ నుంచి వచ్చిన కంప్లైంట్స్ డీల్ చేయడము. ఇది కాకుండా మన ఫీల్డ్ లెవెల్లో ఉంటున్న అధికారులు ఇనిషియేట్ చేసిన ఇష్యూస్ కూడా ఉన్నాయి, విఆర్ఓస్ అండ్ మహిళా పోలీసెస్ అండ్ అదర్ సచివాలయం ఎంప్లాయీస్ దగ్గర నుంచి. ఎనీ ఎంసీసీ వైలేషన్స్ కానీ ఆర్ ఎనీ ఇండ్యూస్మెంట్ అంటే డబ్బులు పంపని ఆర్ లిక్కర్ ఆర్ ఎనీ బెదిరించడము, ఎనీ హ్యాటెడ్ స్పీచెస్ అట్లాంటి ఇష్యూస్ ఏదైనా జరుగుతున్నప్పుడు అధికారులు కూడా ఈ కాల్ సెంటర్కి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. మనం ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే ఒక 56 డిఫరెంట్ కంప్లైంట్స్ రావడం జరిగింది. దాంట్లో మెజారిటీ ఆర్ రిలేటెడ్ టు ఈ ఎంసీసీ వైలేషన్స్, అంటే ఏది రిమూవల్ ఆఫ్ బ్యానర్స్, పోస్టర్స్ ఎక్కడైనా పబ్లిక్ ప్లేసెస్లో కానీ కొన్ని ప్రైవేట్ లొకేషన్స్లో కూడా ఇఫ్ దే యూస్ ఇట్ బియాండ్ దర్ కెపాసిటీ దెన్ అది కూడా కంప్లైంట్గా రావడం జరుగుతుంది. అదన్నీ కూడా వితిన్ 100 minutes అది అన్నీ కూడా సివిజిల్లో వచ్చినది కూడా 100 minutes లోపల్లో చేస్తున్నాము. మన జిల్లాలో రెస్పాన్స్ టైం కూడా యావరేజ్గా చూస్తే ఇట్ ఈస్ లెస్ దెన్ 100 minutes. సో మా జిల్లా లెవెల్లో మాత్రం కాకుండా ఎవ్రీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా సిమిలర్ కంట్రోల్ అండ్ కమాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా 14 నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేసేసి వాళ్ళు కూడా 24/7 పనిచేయడం జరుగుతుంది. పూర్తి స్థాయిలో 8 నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉంటున్న సెంట్రల్ కమాండ్ కంట్రోల్లో పూర్తి కోఆర్డినేషన్స్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈవెన్ పోలీస్ అఫీషియల్స్ కూడా ఇక్కడ 3 షిఫ్ట్స్ కూర్చున్నారు. లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఆర్ ఎక్స్పెండిచర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ అప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్స్ అందరికీ ఇచ్చేసి దానికి కావాల్సిన చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ సువిధా సెల్ అని ఇక్కడ ఎంట్రన్స్లో ఒక సెల్ కూడా పెట్టాము. ఈ సువిధా సెల్లో ఎనీ పొలిటికల్ పార్టీస్ ఎక్కడైనా ఈ పర్మిషన్స్ మీకు సక్రమంగా టైంకి వస్తుంది. యూ కెన్ ఆల్సో కండక్ట్ ఆల్ ది ఈవెంట్స్ ఆన్ టైమ్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరొకసారి ఏం చెప్పాలంటే ఎంసీసీ వైలేషన్స్ ఉంటున్న వలన ఎనీ పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కానీ క్యాంపెయిన్స్ కానీ ప్రొసెషన్స్ కానీ దయచేసి అటెండ్ చేయకండి. అది జరిగి ఉంటే మాత్రం మీ మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యువర్ సస్పెన్షన్ అండ్ అదర్ వెరీ మేజర్ పెనాల్టీస్ లెవీ చేయడం జరుగుతుంది. దానివల్ల అట్లాంటి విషయాల్లో దయచేసి డిస్కరేజ్ చేయండి. అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా మీరు చేసిన విషయాలన్నీ కూడా ఒకసారి పర్మిషన్ తీసుకొని చేసుకుంటే దెన్ దెర్ విల్ నాట్ బి ఎనీ మచ్ ఇష్యూస్ బిట్వీన్ ద ఎలక్షన్ అథారిటీస్ as well as the political parties. సో దీనివల్ల మనకి టోటల్గా సిటిజన్స్ దగ్గర ఉంటున్న ఆల్ గ్రీవెన్సెస్ కానీ ఆల్ కంప్లైంట్స్ అన్నీ కూడా మనం రియల్ టైంలో సరి చేస్తున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఎనీ చర్యలు ఆన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఆర్ ఎనీ ప్రైవేట్ వ్యక్తుల మీద ఏం కేసెస్ కట్టాలంటే కూడా దానికి కూడా చక్కగా చేయడానికి అప్పటికప్పుడు ఎస్పీ గారు అండ్ నా టీం ఇద్దరు కూడా కలిసి వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ ఆల్ ద కేసెస్. తెలుగుదేశం పార్టీతోనే సుపరిపాలన సాధ్యమని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి 16వ డివిజన్లో ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ చేయబోయే సంక్షేమ పథకాల గురించి ప్రజలు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా దామచుల జనార్దన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికలలో వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు తెలియజేసి రానున్న ఎన్నికలలో టీడీపీ గెలుపుకే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, బండారు మదన్, ఉంగరాల రమణయ్య, జి వెంకటేశ్వర్లు, రావూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. సభాధ్యక్షులు రాబు శ్రీరామూర్తి గారికి, మన జనసేన సంవత్సరాల నుంచి పట్టాలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నేను ఇందా పోయినసారి వచ్చినప్పుడు ఎస్సీ కాలనీలో కూడా అది కూడా ల్యాండ్ ప్రాబ్లం ఉంది. నేను ఆ రోజు ఉండేటప్పుడు వాళ్ళందరికీ మట్టి తోడించాం, లైటింగ్ వేయించాను, అన్నీ చేశాం. ఈరోజు వర్షాలు వస్తే నీళ్ళు రాకుండా చేశాను. కాకపోతే అది కేసులో ఉంది కాబట్టి ఆ రోజు ఆ ఎస్టీ కాలనీకి ఆ రోజు మనం చేయలేకపోయాం. ఇప్పుడు ఇంకా వచ్చినప్పుడు మెయిన్ రోడ్లో అంతా కూడా ఈరోజు పూర్తిగా పట్టాల ప్రాబ్లం ఉందని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. అది ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాలు అనేది పూర్తిగా దాని కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా. ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని ఆలోచించుకొని దాని ప్రకారంగా మీ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ గా ఇబ్బంది లేని పరిస్థితి నేను తీసుకొస్తానని చెప్పి కూడా మీ అందరికి మాటిస్తా ఉన్నా. అదేవిధంగా మీ దగ్గర నీళ్ళ ప్రాబ్లం ఉంది. ఆ పైప్ లైన్ ఇంతవరకు ఈ 5 ఏళ్ళు అయితే ఆ రోజు 2 కిలోమీటర్లు అయితే ఈ రోజు 5 సంవత్సరాలైనా వీళ్ళిద్దరు కూడా పట్టించుకోవాలా. దాన్ని పట్టించుకోకుండా మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 330 కోట్లు రాష్ట్రం అంతా ఇస్తే ఆయన ఏదో తెచ్చినట్టు దానిలో పెద్ద ర్యాలీ పెట్టేసి దాని సంవత్సరం ముందు ఊరంతా తిరిగాడు. అదేవిధంగా అది తిరిగా జరిగితే దాని తర్వాత ఇంతవరకు ఆ 330 కోట్లు ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు. ఏదైనా కూడా చిత్తశుద్ధి, ప్రజలకి ఏ ఇబ్బంది లేకుండా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోండి.
మీకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు నేనుండే టైంలోనే రైల్వే వాళ్ళని కూడా పిలిపించాను. రైల్వే వాళ్ళందరూ కూడా మెజర్మెంట్ చేయించాం. రైల్వే అండర్ పాస్ ని ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆ సంతపేటలో దాన్ని అంతా కూడా రైల్వే జీఎం కానీ అందరినీ పిలిపించి దాన్ని అన్ని కూడా చేశాం. మనకి మేజర్ గా ఉండేది ఈ కాలనీ ఇంకా అభివృద్ధి పూర్తి చేసేవాళ్ళు అని చెప్పి కూడా ఆ రోజు రైల్వే వాళ్ళు చెప్పారు. దీంతో పాటు మనకి మన నియోజకవర్గంలో ఉండే కరవాదిది కూడా చూపించాం. అదేవిధంగా సూడారెడ్డిపాలెం కూడా చూపించాం. ఈ 3 బ్రిడ్జిలు మన నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఆ 3 కూడా ఆ రోజు నేను చూపించి ఎస్టిమేషన్ వేయించాం. ఈసారి ఖచ్చితంగా అండర్ పాస్ అనేది వితిన్ 2 ఇయర్స్ లోపల మీకు అండర్ పాస్ కూడా కంప్లీట్ చేస్తామని నేను తెలియజేస్తాం. 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇంకా మేజర్ దాదాపు ఈ కాలనీకి అన్ని కూడా నేను ఉన్నప్పుడు దాదాపు తిరిగి చేశాం. మంచినీళ్ళు ప్లాంట్ పెట్టించాం. మంచినీళ్ళు ప్లాంట్ పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని వ్యాపారం చేశారు. దాన్ని వైఎస్ఆర్ తొత్తులకు ఇచ్చి దాన్ని ఈరోజు రేట్లు పెంచి ప్రజలకి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. మేము ఆ రోజు 3 రూపాయలు 2 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ రోజు మంచినీళ్ళ ప్లాంట్ కూడా పెట్టించాను నేను. దాన్ని ఈరోజు వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు ఇబ్బందులు పెట్టుకునే పరిస్థితులు వచ్చాయి. తర్వాత మనకి ఇంకా ఏదైతే ఈరోజు బైపాస్ కూడా వెళ్ళడానికి కూడా రోడ్డు కానీ అదేవిధంగా మేజర్ పార్ట్ ఏదైతే ఉన్నాయో ఇంకా మిగిలి ఉండేది అవన్నీ కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మనకి హక్కు ఉంది. ఎవరు కూడా మన బెదిరించడానికి కానీ ఎవరు కూడా మన కేసు కావాలి కానీ. చెముకుర్తి మండలంలోని బుధవాడ గ్రామ పంచాయతీ పరిధిలో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. గురువారం రాత్రి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీడీపీ సంతనూతలపాడు ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో 2 వాలంటీర్లు జనరాజుపల్లి విజయ్, బత్తుల రవితో పాటు 10 బీసీ ముస్లిం కుటుంబాల వారు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంతనూతలపాడు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు గత 5 ఏళ్లుగా కుంటుపడ్డాయని, టీడీపీ అధికారంలోకి వస్తే అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చూపిస్తామని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే చేపట్టే సూపర్ 6 కార్యక్రమాలు వివరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు అడకా స్వాములు, టీడీపీ మండల అధ్యక్షులు జి రాఘవరావు, జనసేన అధ్యక్షులు వల్లెపు శివ, టీడీపీ గ్రామ అధ్యక్షులు లగడపాటి శ్రీను, నాయకులు మేదరమిట్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ నిరుద్యోగ యువత రైతు సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు పీవీఆర్ గౌస్ అన్నారు. ఒంగోలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 5 సూత్రాల పథకాన్ని ప్రవేశపెట్టిందని, ఆ పథకం ద్వారా ఎంతో మందికి మేలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే మరెన్నో సంక్షేమ పథకాలు అమలు జరుగుతాయని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్యలు పక్కన పెట్టిందని, అదే బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా నడిచిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలు అర్థం చేసుకుని అవకాశం కల్పించాలని అన్నారు. యువజన కాంగ్రెస్ ప్రకాశం జిల్లా జనరల్ సెక్రటరీగా ముచ్చు అనిల్ కుమార్ నియమించినట్లు గౌస్ తెలిపారు. ఆయనకు నియామక పత్రం అందజేశారు. కాంగ్రెస్ పార్టీ 5 సూత్రాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు ఆల్రెడీ వెల్లడించింది. ఎన్నికలకు అన్ని పార్టీలు సిద్ధమవుతున్నట్టే కాంగ్రెస్ పార్టీ కూడా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆయా వ్యూహాలతో మేము సిద్ధంగా ఉన్నాం. గడిచిన 10 సంవత్సరాల్లో పోలిస్తే కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో ఈ దేశంలో ఉన్న యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెస్తామని, ప్రతి కుటుంబానికి సంబంధించి వారి ఖాతాల్లో 15 లక్షల రూపాయల అకౌంట్లో వేస్తామని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ గత ఎన్నికలలో ప్రజలకు ఏదో మేలు చేస్తాం, రాజధాని కడతాం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఒకసారి టీడీపీ, అదే ఈ రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తాం, అమరావతిని రాజధాని కొనసాగిస్తాం, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇస్తాం అని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి ప్రస్తుత అధికారులు ఉన్న వైసీపీని గత 10 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు భరాయిస్తూ వచ్చారు. గడిచిన పాలన గమనిస్తే ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేమకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో సిఐ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రజలకు భరోసా కల్పిస్తున్నట్లు సిఐ దుర్గాప్రసాద్ నిర్వహించారు. అదేవిధంగా చేమకుర్తి పరిధిలో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఎవరైనా అతిక్రమించి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. రాబో
జనరల్ ఎలక్షన్స్ 2024 సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. దాని మేరకు చీమకుర్తి మండలంలోని సమస్యాత్మక గ్రామాలు, ఇంతకుముందు గతంలో ఎలక్షన్స్ టైంలో చిన్న చిన్న కేసులున్న విలేజెస్, కాంప్లికేటెడ్ విలేజెస్, ఈ విలేజెస్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిగేదానికి గాను లోకల్గా ఉన్న మన సివిల్ ఫోర్సు ఏపీఎస్పీఏ కాకుండా మనకు బీఎస్ఎఫ్ ఫోర్స్ రావడం కూడా జరిగింది. ఈ ఫోర్స్తో గ్రామాల్లో కవాతు నిర్వహించి ఎవరైనా కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఓట్ కాస్టింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ చేసుకునేదానికి కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం గ్రామాల్లో ఈ ఫోర్స్తో కవాతు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి మన మండలంలో చీమకుర్తి మండలంలోనే కాంప్లికేటెడ్ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ అన్నింటిలో కూడా వీరితో కవాతు నిర్వహించి ప్రజల్లో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ ఓటుని వాళ్ళు స్వేచ్ఛగా స్వతంత్రంగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేసుకునే విధంగా వారికి మనోధైర్యాన్ని నింపే చర్యల్లో భాగంగా ఈ బీఎస్ఎఫ్ ఫోర్స్తో మన మండలంలో ఈ రోజు నుంచి కూడా సమస్యాత్మక గ్రామాల్లో కవాతు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించి రాబో ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు ఎటువంటి గొడవలకు పోకుండా ఎలక్షన్ కమిషన్ వారి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ పాటిస్తూ తమ ఓటును తమరు వినియోగించుకునే విధంగా అలవాటు పరుచుకొని ఎవరు భయపడకుండా తమ ఓటును వినియోగించుకునే విధంగా ఇబ్బందులు లేకుండా మీరంతా కూడా ప్రిపేర్ అవ్వాలని చెప్పి అలాగే ప్రజల్ని శాంతియుతంగా గ్రామాల్లో ఉండి గొడవలు లేకుండా ఎలక్షన్ నిర్వహించేదానికి సహకరించాల్సిందని చీమకుర్తి ప్రజలందరినీ కూడా మండల ప్రజలందరినీ కూడా పోలీసు వారు మా తరపున విజ్ఞప్తి చేస్తారు. ఒంగోలులోని బైపాస్ రోడ్లోని శ్రీ హర్షిని డిగ్రీ కాలేజ్లోని విద్యార్థులతో పరిచయ కార్యక్రమంలో యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్, హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరెంట్ల రవికుమార్ పాల్గొన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరి ద్వారా అయితే మేలు కలుగుతుందో వారిని ఎన్నుకోవాలని మాగుంట రాఘవరెడ్డి విద్యార్థులకు తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందినప్పుడే ఉద్యోగ అవకాశాలు వచ్చి యువత స్థిరపడే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో మాగుంట రాఘవరెడ్డి పాల్గొని ఓటు యొక్క ఆవశ్యకతను, ఓటు సక్రమంగా వినియోగించుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తాతా ప్రసాద్, బెల్లం సత్యనారాయణ, కుప్ప రంగసాయి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఆలోచన శక్తితో కూర్చున్నారు కానీ ఎవరికి రాని ఆలోచన ఆయనకు మాత్రమే వచ్చింది. తన తండ్రికి రాజకీయంగా వెన్నుదన్నుగా నిలిచి గత ఎన్నికల్లో అదే ఆలోచన శక్తితో మన ఐజాక్ న్యూటన్ లాగా, ఐన్స్టీన్ లాగా రాఘవరెడ్డి గారు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఆయనకు స్వాగతం యూత్ ఐకానిక్ లీడర్ మనం చూస్తామని ఆశిస్తూ ఎదురు చూస్తున్నా ఓడేసుకోవడం చిన్న సన్మానం గట్టిగా చెప్పండి.
వెళ్ళిపోతుంటారు. సో నేను కూడా ఆలోచిస్తుంటాను, మనం ఏం మాట్లాడాలా, దాని గురించి ఏం చేయాలా, ఎంత మాట్లాడితే అంత పనిచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ మాట్లాడి సైకిల్ గుర్తుపై మీరు ఓటు వేసి మీరు ఎవరిని చూడాలనుకుంటున్నారు అక్కడ ఎవరిని చూడాలనుకుంటున్నారో వాళ్ళని కూర్చోబెట్టాలి. మీరు అక్కడ కూర్చోబెట్టి పని చేయించుకోవాలా. వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఓట్ వేసేసి తర్వాత వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మన పని అయిపోయిందని అనుకోకూడదు. మీరు కంటిన్యూ చేయాలా. మీరు నెక్స్ట్ 5 years మీకు ఏమేమి కావాలనేది మీరు రిక్వెస్ట్ పెట్టాలా. మీరు కూర్చొని వాళ్ళ చేత పని చేయించుకోవాలా. మామూలుగా ఎప్పుడు గవర్నెన్స్లో టాప్ టు బాటమ్ ఉంటుంది, కానీ ఏంటంటే చేంజ్ అనేది జరగాలంటే బాటమ్ నుంచి టాప్ పోవాలి. ఆ బాటమ్ టు టాప్ రావాలంటే మీరు అడగాలి, మీరు క్వశ్చన్ చేయాలా, మీరు అడగాల, మీరు రిక్వెస్ట్ పెట్టాలా. అప్పుడే బాటమ్ నుంచి టాప్ చేంజ్ అవుతుంది. ఈరోజు అంతా గవర్నెన్స్ టాప్ టు బాటమ్, ఆ చేంజ్ అనేది రావాల్సి వస్తుంది. అది రావాలంటే మీరు చేంజ్ అవ్వాలి. బాటమ్ నుంచి మీరందరూ చేంజ్ అయ్యి కింద నుంచి పైకి ఏం పోవాలా, ఏం అడిగితే మనకి ఏం చేస్తారనేది మీరు ఆలోచించుకొని ఆ బాటమ్ టు టాప్ గవర్నెన్స్ అనేది తీసుకురావాలి. అండ్ సింపుల్గా మీకు చెప్పాలంటే టీడీపీ అనేది టోటల్ డెవలప్మెంట్ పార్టీ, అందరికీ పనిచేస్తుంది, అందరినీ కలుసుకొని పోతారు. సో మీకు ఎవరికైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు వచ్చి మాకు చెప్పండి. we will work together. We want to see a brilliant Andhra Pradesh. We don't want to become another Bihar. We want to see a brilliant Andhra Pradesh, and that is only possible if you vote for CBN plus. ఒంగోలు నగర సమీపంలోని కొప్పోలు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆప్తా ఆయుర్వేద వైద్యశాలను మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయుర్వేద వైద్యులు డాక్టర్ బి పావని బాలినేనికి స్వాగతం పలికారు. అనంతరం మేయర్ గంగాడ సుజాతతో కలిసి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆప్తా ఆయుర్వేద వైద్యశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో ఆయుర్వేద వైద్యాన్ని తీసుకువచ్చిన వైద్యశాల నిర్వాహకులను బాలినేని అభినందించారు. బయటికి వెళ్ళిపోయింది అనుకుంటున్నా, నేను ఇక్కడికే అని తెలీదు. సురేష్ వాళ్ళు మాట్లాడారు. సార్ ఒక్కసారి ఇలా చూడండి సార్. మేడం పట్టుకోలేదు. కర్మ ఆయుర్వేద హాస్పిటల్ని మన బాలినేని శ్రీనివాస్ గారి చేత ఓపెన్ చేయించామండి. ఇక మీదట ఎటువంటి దీర్ఘకాలిక వ్యాధులకైనా ఎలాంటి హెల్త్ ఇష్యూస్కైనా ఇక్కడికి వచ్చి ఆయుర్వేద వైద్యాన్ని తీసుకోవచ్చు. మెయిన్గా పంచకర్మ వైద్య విధానం అనేది ఇక్కడ మీకు అందిస్తామండి. నేతలకైనా కానీ దీర్ఘకాల వ్యాధులకి, చర్మ వ్యాధులకి, పిల్లలకైనా, స్త్రీలకు సంబంధించిన వ్యాధులకైనా అన్ని సమస్యలకి చూడబడుతుంది ఇక్కడ. మళ్ళీ వ్యాధి రాకుండా రూట్స్ నుంచి తీసేయడానికి పంచకర్మ విధానం అనేది మెయిన్గా ఉపయోగపడుతుంది అన్నమాట. చర్మ వ్యాధులు అనేటివి ఇప్పుడు స్టెరాయిడ్స్ అవి యూజ్ చేయడం వల్ల అప్పటికి సప్రెస్ అవుతాయి,
కానీ ఇక్కడ ఉండే ఈ వైద్య విధానంలో రూట్స్ నుంచి కంప్లీట్గా నయం చేయగలుగుతాము. అది కంపల్సరీగా ఇక్కడ జరుగుతుంది అని మీకు ఈరోజు కుప్పోల్ రోడ్లో ఆప్తా ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ పావని గారి యొక్క ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు మన ప్రీతం నాయకులు గౌరవ శాసనసభ్యులైన శ్రీ బాన్య శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే అలోపతిలో నయం కాని అనేక రోగాలకి మరి ఆయుర్వేదంలో కంపల్సరీగా దానికి రెమెడీ దొరుకుతుంది, దాని సొల్యూషన్ ఉందని చెప్పి మన తరతరాలుగా మన అందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే మన భారతదేశంలో పూర్వకాలం నుంచి కూడా ప్రతి ఒక్కరికి తెలిసింది ఆయుర్వేదం. కానీ ఆయుర్వేదంలో అనేది అనేక మొండి జబ్బుల్ని కూడా నయం చేసే శక్తి ఒక ఆయుర్వేదానికే ఉందనేది మనకి తరతర చరకుడు ఆ రోజులను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజున మళ్ళీ అది చాలామందికి అంటే మన డాక్టర్ గారు చెప్పినట్లుగా చర్మ వ్యాధులకి చాలా ఉపయోగపడుతుంది. అంటే లైక్ సోరియాసిస్ లాంటి రోగాలకి ఆయుర్వేదంలోని సరైన మెడిసిన్ ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి అందులోనూ మరి డాక్టర్ గారు ఒంగోలులో కాకుండా ఇక్కడ కుప్పోల్లో పెట్టడం, అది మెయిన్ రోడ్లో వాళ్ళ హాస్పిటల్ ఉండడం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుంది. అటు కుప్పోల దగ్గర నుంచి మొదట అటు కొత్తపట్నం మండలం నుంచి ఇదంతా ఇక్కడ కూడా అందరికి రావడానికి, పల్లె వాళ్ళు అందరికీ రావడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకొని మరి మీకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగాను, అలాగనే మరి డాక్టర్ గారు కూడా మంచి పేరు తెచ్చే విధంగా మీరు అందరూ కూడా పేదలు అందరినీ చూసి అందరూ కూడా మంచి మెడిసిన్ ఇచ్చి మంచి పేరు తెచ్చుకోవాల్సింది. కాబట్టి మీరు బ్లెస్ చేస్తూ సెలవు తీసుకుంటాం. మేడం ఒక్కసారి అందరూ సార్ ఓకే సార్ మేడం మేడం ప్లీజ్ కొంచెం ముందు మేడం కొంచెం ముందు వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హర్షిని డిగ్రీ కాలేజ్లో విద్యార్థులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొన్న యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి. తెలుగుదేశం పార్టీతోనే సుపరిపాలన సాధ్యమని మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్. సాధారణ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి అధికారులు పగడ్బందీగా పర్యవేక్షించాలని తెలిపిన కలెక్టర్ దినేష్ కుమార్. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.